Daily. Taste the Daily. 5 పంచరామ క్షేత్రంలో కెల్లా అత్యంత కీలకమైన క్షేత్రం కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి. కార్తీక మాస 2వ సోమవారం సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ దివ్య క్షేత్రంలో యోగలింగేశ్వరుడు, బాల త్రిపుర సుందరి అమ్మవారు దర్శనం కోసం భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. కాశీబుగ్గలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకున్న అధికారులు సామర్లకోట క్షేత్రంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సామర్లకోట పంచరామ క్షేత్రం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. క్షేత్రంలో ఆరంభం సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి. చాళుక్యుల కాలం నాటి ఆలయం మనం చూసేందాక పరమశివుడు పరవశించిపోతున్నాడు. ఎందుకంటే చెంబు నీళ్లు పోసే పరవశించిపోయే శివుడు చిరునవ్వుతో దర్శనమిచ్చే బాల త్రిపుర సుందరి భక్తులకి జీ తెలుగు చూసి భక్తులు చూపించడం జరిగింది. ఈ ఆలయ సిఎఫ్ఓ అంటే చీఫ్ ప్రిన్సిపల్ ఆఫీసర్లుగా కాశీబుగ్గలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలీస్ బందోబస్తు ఉంది, వాలంటీర్స్ ఉన్నారు, సిబ్బంది, అధికారులు. దీనికి తోడు ప్రత్యేకంగా అదనపు అధికారులు, చీఫ్ ప్రిన్సిపల్ ఆఫీసర్లను నియమించి ఎవరికి ఎలాంటి లోటు రాకూడదు, వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇచ్చి పంపాలి. సాయంత్రం వరకు భోజనాలు పెడుతున్నారు. సాయంత్రం మళ్ళీ ఎందుకంటే ఉపవాసాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళంతా మనతో ఉన్నారు. ఓం నమః శివాయ. మొదటి సోమవారం తుఫాన్ కారణంగా జనం తగ్గారు. ఈసారి జనం బాగా ఎక్కువగా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంచరామాల్లో చివరిదైనటువంటి శ్రీ సామర్లకోట శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర ఆలయంకి ఈరోజు 2వ కార్తీక సోమవారం కావడంతో భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారండి. అదేవిధంగా సాయంకాలం వరకు కూడా ఇదే విధంగా రద్దీ ఉంటుందని భావిస్తున్నాం. ఇప్పటి వరకు 15,000 వరకు భక్తులు వచ్చారని అంచనా వేస్తున్నాం. భోజనానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎంతమంది భోజనాలు చేశారు, ఎంతవరకు భోజనాలు పెడుతున్నారు? ఓం నమః శివాయ. మహాక్షేత్రమైన సామర్లకోట చాళుక్య కుమార భీమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి రోజు కూడా నిత్యాన్నదానం ఏర్పాట్లు జరుగుతున్నాయండి. కార్తీక సోమవారం, ఆదివారం పురస్కరించుకుని వచ్చిన ప్రతి భక్తునికి కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ప్రతిరోజు 5,000 నుంచి 8,000 మంది వరకు కూడా ఉదయం భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం అలాగే భక్తులకు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మూలంగా తెలియదు. రాత్రి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పంచారామ క్షేత్రంలో ఆఖరి బస్సు మన దగ్గరికి వస్తుంది కాబట్టి వాళ్ళంతా 1 గంట 2 గంటల వరకు మీరంతా ఉండాల్సి వస్తుంది. ఓం నమః శివాయ. పంచారామ క్షేత్రంలో ఇది ఆఖరి క్షేత్రం కాబట్టి అక్కడ అమరావతిలో బయలుదేరి బస్సులు ఇక్కడికి వచ్చేసరికి భక్తులు సుమారు 1 గంట 2 అయిపోతుంది. ప్రతి భక్తులకి దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో లాస్ట్ బస్సు వచ్చే వరకు కూడా ఆలయాన్ని తెరిచి భక్తులకి దర్శనం భాగ్యం కలిగిస్తున్నామండి. అదే విధంగా వచ్చే భక్తులకు కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చే భక్తులకి దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని ప్రతి ఒక్కరు వెళ్తున్నారండి. శంభో శంకర నినాదాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మారుమోగిపోతుంది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఎదుర్కొండా ఉన్నాం. మనం సామర్లకోట ఊళ్ళోకి వచ్చి గుడి దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. స్వామివారి దయా దాక్షిణ్యాలు ఉంటేనే ఈ యోగలింగం దర్శనం చేసుకుంటారు. అర్చకులు మన దగ్గర ఉన్నారు. మన రాష్ట్రంలో 5 పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. 1 అమరావతి, 2 భీమవరం, 3 పాలకొల్లు, 4 ద్రాక్షారామం, 5 సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం. ఈ 5 చోట్ల కూడా 5 కూడా పంచారామాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ 5 ఆరామాలలో కూడా సామర్లకోట భీమేశ్వర స్వామి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారిని యోగలింగం అంటారు. యోగీశ్వరుడు ఎప్పుడు కూడా తపస్సులో ఉంటారు. ఆయన దర్శనం అనేటువంటిది కూడా మనకి దొరకడం అనేటువంటిది చాలా కష్టతరంగా ఉంటుంది. అంచేది ఏంటంటే స్వామివారిని దర్శించుకున్నారు ఎప్పుడు కూడా ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. యోగం ఉంటే గానీ స్వామివారి దర్శనం అవ్వదు. అదే విధంగా కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏమిటంటే కింద చిత్రస్వరంలో ఉంటుంది స్వామివారి యొక్క మామూలు శివలింగం. పైకి వచ్చేసరికి కూడా ఉండని ఆకృతిలో ఉంటూ ఉంటుంది. దీని లక్ష్మీనారాయణ స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. మన పంచారామ క్షేత్రంలో భీమేశ్వర స్వామి వారి అభిషేకం చూసాం. అమ్మ చిరునవ్వుతో భక్తులకు దర్శనమిస్తుంది. యోగం ఉన్నవారికి మాత్రమే ఈ ఆలయంలో దర్శనం కలుగుతుంది. ఆలయ అర్చకులు మధ్య ఉన్నారు. ఇది సామర్లకోట పంచారామ క్షేత్రంలో క్షేత్రం అండి. ఈ దేవాలయంలో కుమారస్వామి ప్రతిష్ఠ చేశారు. అంచేది ఈయన పేరు కుమారరామ భీమేశ్వర స్వామి పిలుస్తారు. అలాగే అమ్మవారి బాల త్రిపుర సుందరి అమ్మవారు శక్తిపీఠం అండి ఇక్కడ. అంచేది అమ్మవారి యొక్క శక్తిపీఠం అనే ఉద్దేశంతో పూర్వకాలంలో శ్రీచక్రం ప్రతిష్ఠ చేయలేదు. అప్పట్లో అంచేత తర్వాత కంచకామకోటి వారు చంద్రశేఖర స్వామి వారు ఉదయం ఒకసారి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పి ఇక్కడ ఈ అంతరాలయంలో శ్రీచక్రాన్ని, గర్భాలయంలో భూప్రస్థారాన్ని,
ప్రదర్శన చేశారు. అప్పటి నుంచి కూడా దేవాలయం వెలుగుగా వస్తే భక్తులు వేదాల మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మని దర్శనం చేసుకోవడం, వారి కోరికలు అమ్మవారు తీర్చడం, మళ్ళీ అందరూ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించడం, స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతున్నారండి.